అసలు స్కూళ్ళల్లో ఏం నడుస్తుంది ఇప్పుడు? నాకు ఒక విషయం అర్థం కాదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ టిఫిన్ బాక్స్ కట్టిస్తుండే. ఆ టిఫిన్ బాక్స్లో అన్నం పప్పు లేకుంటే అన్నం కూర, ఈ రెండే. ఆ కూర నీకు ఇష్టమా లేదా? కాకరకాయనా బెండకాయనా ఏ కూర అయితే ఏముంది, ఆ డబ్బలు ఇంత వాడేస్తుండే, అన్నం కట్టించేస్తుండే. నీ సావు నువ్వు సావు, ఇక స్కూల్కి పోయి తిను. ఆకలి అవుతుందా తిను, లేదా వేరేళ్ళ డబ్బా తిను, లేకుంటే వాపస్ తీసుకొచ్చి. డబ్బా వాపస్ తీసుకొచ్చినా కానీ ఏం అనుకుంటుండే, తినలేదా అయ్యో ఎందుకు తినలేదా అని అడుగుతుండే. అంతే తప్ప ఎందుకు తినలేదు, ఏమైంది, కడుపు నొస్తుందా, అయ్యో ఇది అది అని అసలు అడగకపోతుండే. ఇప్పుడు స్కూళ్ళల్లో పోయేటోళ్ళు వాళ్ళ టిఫిన్ బాక్స్లో ఏం పెట్టియాలి, మా బాబుకి పాపకి కూర నచ్చుతుందా నచ్చుదా, తింటాడా తినడా, అయ్యో హెల్దీయా అన్హెల్దీయా, మళ్ళీ దాని తర్వాత స్నాక్స్ పెట్టాలన్నట, మళ్ళీ తర్వాత లంచ్, మళ్ళీ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ ప్యాక్ చేసి, ఇంకా ఫ్రూట్స్ కూడా ఇవన్నీ ప్యాక్ చేసి ఇవ్వాలన్నట స్కూల్లో.